హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు చామగడ్డ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను పావు కేజీ వరకు చామగడ్డలు తీసుకున్నాను. చామగడ్డలు 15 to 20 మినిట్స్ పాటు ఉడకబెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకొని పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో చింతపండు నీట్గా వాష్ చేసుకొని టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని పోపు దినుసులు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కాస్త కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకొని టమాటోస్ ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలు వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి ఆయిల్లో. చామగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చామగడ్డ ముక్కలు ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం చామగడ్డ ముక్కలకి బాగా పట్టనివ్వాలి. తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి వెళ్తుందంటే చామగడ్డ ముక్కలు ఉడికినట్టే. ఇప్పుడు మరి కాస్త కరివేపాకు వేసుకొని జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి వేసుకొని పులుసు దగ్గర పడ్డాక కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చామగడ్డ పులుసు రెడీ అయిపోయినట్టే. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.